ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావే? ఇదా చెర్రీ కడుతున్న ఎంగిలి ప్లేట్ కదే, ఇందులో వడ్డించుకుంటావేంటి? చెర్రీ నా భర్త మమ్మీ. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. నువ్వెప్పుడు వినలేదా? భర్త నడిచిన దారిలోనే భార్య నడవాలి. భర్త తిన్న ఎంగిలి కంచంలోనే భార్య తినాలి. ఇటివ్వు మమ్మీ. ఇవ్వను. ఈ ఎంగిలి ప్లేట్లో నిన్ను తిననివ్వను. ఇది ఎంగిలి ప్లేట్ కాదు మమ్మీ. భర్త తిన్న కంచం భార్యకి బంగారు కంచం. నేను ఇందులోనే తింటాను. నా ప్రాణం పోయినా నేను తిన్నవనే. నేను నా ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి తింటున్నాను. తిన్నివ్వను. తినే తీరుతాను. తిన్నివ్వను. తినే తీరుతాను. నో. తినే తీరుతాను. తిన్నివ్వను. తినే తీరుతాను. తిన్నివ్వను. తినే తీరుతాను. తిన్నివ్వను. తినే తీరుతాను. తిన్నివ్వను. తినే తీరుతాను. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? మమ్మీ. అమ్మాయి రోడ్డు మీద కంచంలో అన్నం దొరికితే ఇది నాది నాది అని ఇద్దరు ముష్టి వాళ్ళు కొట్టుకుంటున్నట్టుంది. అంటే కావాలంటే నన్ను పిలిచి మీ యుద్ధాన్ని చూడమనండి. వాళ్ళకు కూడా మీది ముష్టి యుద్ధంలానే కనిపిస్తుంది. చూసావా మమ్మీ, ఈ గోరింటకు మన గొడవని ఎంత హీనంగా పోలుస్తుందో. ఇంతకు మించి ఎక్కువ చేయకు మమ్మీ. చెర్రీ గడిని వదిలించుకోవాలని చూస్తుంటే నువ్వేంటి ఇలా తయారయ్యావు? అసలు వాడు నిన్ను ఏం చేసేలా మార్చేశాడే? చెప్పు, చెప్పి తగలడు. వాడసలు నీకు ఏం చెప్పాడు? ఏమీ చెప్పలేదు మమ్మీ. చచ్చేంత వరకు వెళ్ళి తిరిగి వచ్చాను చూడు, అప్పుడే నేను రియలైజ్ అయ్యాను. వీడు నా కోసమే పుట్టినవాడు. వీడితోనే నేను లైఫ్ లాంగ్ కాపురం చేయాలని. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మీ అమ్మ గుండెను తూట్లు తూట్లు పొడుస్తున్నట్టు మాట్లాడకమ్మాయి. కన్న కడుపునే కాటు వేయాలని చూడకు. చిన్నోర్మి, పెళ్లి చేసుకునుంటే భర్త విలువేంటో నీకు తెలిసేది గోరింటకు. ఆ పెళ్లి కోసమే కదమ్మా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఇంకా ఈ భూమి మీద బ్రతుకున్నది కూడా ఆ పెళ్లి కోసమే. పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో ఆడుకోవాలని నాకు మాత్రం ఉండదా ఏమిటి? పిన్ని, అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేసి నన్ను మరింత ఫ్రస్ట్రేషన్ కి గురి చెయ్యొద్దు. ఓసే, నీకు పుణ్యం ఉంటుందే. చెప్పవే, నువ్వెందుకు ఇలా మారిపోయావు? రియలైజ్ అయ్యానని చెప్తున్నాను కదా మమ్మీ, నా మాట నమ్ము. ఏంటో నక్షు, ఏంటి లేటు? ఇదిగోండి, భోజనం అయిపోయింది, వచ్చేస్తున్నాను. ఎక్కడికే వెళ్ళేది? ఎక్కడికేంటి మమ్మీ, మా బెడ్రూమ్ లోకి. ఇప్పుడే కదమ్మాయి నాకు పుట్టబోయే పిల్ల పాపల గురించి చెప్పాను. మరి నక్షత్రకు మాత్రం ఆ కోరిక ఉండదా ఏమిటి? అసలు నీకు బుద్ధుందా? ఈ వయసులో నీకు పిల్లలు ఎలా పుడతారనుకుంటున్నావు పిన్ని? గట్టిగా ట్రై చేస్తే పుడతారని నమ్మకం నాకుందమ్మాయి. నాకు పుట్టినా పుట్టకపోయినా మన నక్షత్రకి మాత్రం గ్యారంటీగా పుడతారు. థ్యాంక్ యూ గోరింటకు. నో మెన్షన్. ఆగవే, ఎక్కడికే? నువ్వు వచ్చేది గడి బెడ్రూమ్ లో కంటానికి వీల్లేదు. వాడితో కోపురం చేయడానికి అస్సలు వీల్లేదు. ఎలాగైనా చెర్రీ గడిని వదిలించుకుని మంచి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేద్దాం నేను చూస్తుంటే నువ్వేంటే నాకు వాడిని అల్లుడిని చేయాలని చూస్తున్నావు? చూడటం కాదు మమ్మీ, ఆల్రెడీ నీకు చెర్రీ అల్లుడే. ఆ నిజం నువ్వు ముందు డైజెస్ట్ చేసుకో మమ్మీ. వదులు. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఏంటో లేటు?
ఆ వస్తున్నానండి. ఇదిగో మీకు పాలు కలిపి తీసుకొస్తున్నాను. పాలా? ఓకే ఓకే, రా రా రా. వాడి మొహానికి పాలు కూడానా? మమ్మీ, భార్య భర్తలన్నాక పాలు మురిపాలు ఉంటాయి కదా మమ్మీ. నన్ను వదులు. నేను వదలను. మమ్మీ, అయితే డాడీని పిలుస్తాను. పిన్ని, బేబీ. ఛా! ఏమైంది పిన్ని దీనికి? అమ్మాయి, నిజం చెప్పి నీ చేతిలో తన్నులు తినే కంటే నోరు మూసుకొని ఉండడం మంచిది కదమ్మాయి. పర్లేదులే, చెప్పు. నేను కొట్టను. ఏం లేదమ్మాయి, మన నక్షత్ర వయసుకి జ్వరం వచ్చినట్టుంది. అందుకే మనసుని మార్చేసుకుంది. నక్షత్ర, ఆ డోరేసే నక్షత్ర. ఏంటత్తయ్యా అలా చూస్తున్నారు? నా బంగారు కోడలివి నువ్వు. ఏ ఆపేక్షగా చూసుకోవద్దా? చూసుకోవచ్చు, కానీ ఇప్పుడే అంత ప్రత్యేకం ఎందుకైపోయానా అని. అయినా మీ మంచి మనసుకు నా స్థానంలో ఎవరు కోడలుగా వచ్చినా బంగారంలాగే కనిపిస్తారులే. లేదు భూమి, ఈ మాట నేను ఒప్పుకోను. దేవతే దిగొచ్చి నీ స్థానంలో నిలబడ్డా నా కొడుక్కి భార్యగా నువ్వే కావాలి అంటాను. నిన్ను కట్టుకొని నా కొడుకు అదృష్టవంతుడైపోయాడు. మరీ ఇంత పొగుడుతారని ముందే తెలుసుంటే కాస్త తక్కువ తినేదాన్ని. ఇప్పుడు అరిగించుకోవడం కష్టమేమో అత్తయ్య. హాస్యం ఆడటంలో కూడా నువ్వు దిట్టవే. అది సరేగాని భూమి, నా కొడుకు గగన్ అంటే ఎందుకు నీకు అంతిష్టం? అలా అడుగుతారేంటత్తయ్య? ఏ భార్యకైనా భర్త అంటే ఇష్టమే ఉంటుంది కదా. లేదు భూమి, గగన్పై నీ ఇష్టం చాలా ప్రత్యేకం. ఎందుకు నీకు అంతిష్టమో నాకు తెలియాలి. చెప్పు. అత్తయ్య, దేవుడంటే మీకెందుకిష్టం? అదేం ప్రశ్న? ఈ లోకాన్ని సృష్టించిందే ఆయన. మనతో సహా సమస్త జీవరాశి ఆయన సృష్టిలో భాగం. అందుకే ఆయన్నిష్టపడతాం.